భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 151 దేశంలోని అత్యున్నత ఆడిట్ సంస్థ అయిన కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాగ్ చే తయారు చేయబడిన ఆడిట్ నివేదికలకు సంబంధించినది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. యూనియన్ ఖాతాలపై నివేదికలు. యూనియన్ కేంద్ర ప్రభుత్వం ఖాతాలకు సంబంధించి క్యాగ్ రూపొందించిన నివేదికలను భారత రాష్ట్రపతికి సమర్పించాలని ఈ విభాగం పేర్కొంది. ఈ నివేదికలు పార్లమెంటు ఉభయ సభల, లోక్సభ మరియు రాజ్యసభ ముందు ఉంచబడేలా చూడడం రాష్ట్రపతి విధి. రాష్ట్ర ఖాతాలపై నివేదికలు. అదేవిధంగా ఒక రాష్ట్రం భారత రాజ్యాంగంలో ఖాతాలకు సంబంధించి క్యాగ్ రూపొందించిన నివేదికలను ఆ రాష్ట్ర గవర్నర్కు సమర్పించాలని ఈ నిబంధన తప్పనిసరి చేస్తుంది. ఈ నివేదికలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచే బాధ్యత గవర్నర్పై ఉంటుంది. ఇది సాధారణంగా శాసనసభ, విధానసభ మరియు శాసన మండలి, విధాన పరిషత్ కలిగి ఉంటుంది. సారాంశంలో ఆర్టికల్ 151 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణ మరియు జవాబుదారీతనాన్ని అంచనా వేసే కీలకమైన పత్రాలుగా ఉపయోగపడే క్యాగ్ రూపొందించిన ఆడిట్ నివేదికలను ప్రతి సంబంధిత అధికార పరిధిలోని అత్యున్నత అధికారులకు సముచితంగా సమర్పించి తదనంతరం వారి ముందు ఉంచాలని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత, పర్యవేక్షణ మరియు జవాబుదారీతనానికి దోహదం చేస్తుంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 5. భారతదేశ కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు. ఆర్టికల్ 151. ఆడిటు రిపోర్టులు. 1. సంఘము యొక్క ఖాతాలను గూర్చి కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు యొక్క రిపోర్టులు రాష్ట్రపతికి సమర్పించవలెను. రాష్ట్రపతి వానిని పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచు ఏర్పాటు చేయించవలెను. 2. రాజ్యము యొక్క ఖాతాలను గూర్చిన కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు యొక్క రిపోర్టు ఆ రాజ్య గవర్నరుకు సమర్పించబడవలెను. ఆ గవర్నరు వానిని రాజ్య శాసన మండలి సమక్షమున ఉంచు ఏర్పాటు చేయించవలెను. The Constitution of India. Part 5. The Union. Chapter 5. Controller and Auditor General of India. Article 151. Audit Reports. 1. The reports of the Controller and Auditor General of India, relating to the accounts of the Union, shall be submitted to the President, who shall cause them to be laid before each House of Parliament. 2. The reports of the Controller and Auditor General of India, relating to the accounts of a state, shall be submitted to the Governor of the state, who shall cause them to be laid before the legislature of the state.